మేరీ క్రిస్మస్ ఎవ్రీవన్. సో ఈ క్రిస్మస్ సందర్భంగా పిల్లలు కేక్ అడుగుతూ ఉంటే ఇంట్లో మేము కేక్ చేస్తున్నాం అనమాట. అందరం కూడా ఇలాగ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం. ఇలా కేక్ చేస్తూ ఉంటే జున్ను ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు, ఎలా చేస్తున్నారు ఏంటి అని ప్రతిదీ నేర్చుకుంటున్నాడు అనమాట. సో చాలా బాగా అబ్జర్వ్ చేస్తాడు వాడు. అండ్ అలాగే కేక్ ఎలా వస్తుంది అని వెరీ ఎక్సైటెడ్. నాకైతే పాప తింటున్నది పెట్టాడు. సరే జున్ను జింగిల్ బెల్ సాంగ్ పాడు. వాళ్ళకి పాట రాదు. ఓకే సూపర్ బిడ్డ. ఇది ఎలా ఉందో చూద్దాం. ఇందులో అన్ని నట్స్ 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 ఉన్నాయి. కింద నట్స్ లేవు, కింద తినేసాడు. ఎంత ప్లంపీగా ఉందో చూడండి కేక్. ఫ్లఫీ కేక్ చాలా యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫుల్ వ్లాగ్ మీరు జున్ను మున్ను వ్లాగ్స్లో చూడొచ్చు. మా చిన్నోడు తినడమే కాదు అందరికీ తినిపిస్తున్నాడు కూడా. ఏదైనా మన చేతులతో చేసిన తర్వాత పిల్లలు హ్యాపీగా తింటే బాగా అనిపిస్తుంది కదా. ఇలా కేక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలాగో అందరూ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం కదా, ఇంకా ఫోటోషూట్తో బంతాయి. ఏమంటారు? ట్రీ ఎక్కడుంది బేట? ఎక్కడుంది ట్రీ? ఎందుకు బయటికి మనం ఫొటోస్ తీసుకున్నాం లోపల. నువ్వు ఫొటోస్ వద్దా? పిల్లలతో ఫోటోషూట్ అంటే సాహసం అనే చెప్పాలి. వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్స్ తీసుకురావడానికి వెనకాల మేము పడే కష్టం ఉంది చూసారా, వాళ్ళు నవ్వించడానికి. సో ఫైనల్గా ఫొటోస్ చూసుకున్న తర్వాత అమ్మయ్య అని అనిపిస్తున్న సాటిస్ఫాక్షనే వేరబ్బా. సో ఆల్ మెమరీస్ కదా రేపు పొద్దున వాళ్ళు చూసుకున్న తర్వాత, అందుకోసమే ఈ కష్టం. బట్ పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. లాస్ట్లో పెడతాను చూడండి. ఫొటోస్ కోసం ఒక అరగంట ఇంతమంది మేము కష్టపడ్డాం కదా. ఇప్పుడు ఫొటోస్ చూడండి ఎంత బాగా వచ్చాయో.